ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడం పట్ల క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. శ్రేయస్ 2025 ఐపీఎల్లో 17 మ్యాచ్ల్లో 175 స్ట్రైక్ రేట్తో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు. అంత అద్భుతంగా రాణించిన తాజా ఆసియా కప్ జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు, ఆసియా కప్ కోసం సెలెక్టర్లు ప్రకటించిన మరో 5 రిజర్వ్డ్ క్యాండిడేట్ల జాబితాలో కూడా అయ్యర్కు చోటు దక్కలేదు. తాజాగా సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ విలియర్స్ కూడా దీనిపై స్పందించాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న అయ్యర్ను ఎంపిక చేయకపోవడం వింతగా అనిపించిందన్నాడు. అతని వేటు వెనుక క్రికెటేతర కారణాలు ఉండవచ్చని సందేహం వ్యక్తం చేశాడు. తెర వెనుక ఏదో కుట్ర జరుగుతోందన్నాడు. ఎక్స్ వేదికగా అభిమానులతో జరిపిన ఇంటరాక్షన్లో డివిలియర్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అతనిలో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, తెర వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నాడు. ఈ విషయం శ్రేయస్కు కూడా తెలియకపోవచ్చని వ్యాఖ్యానించాడు. క్రికెటేతర కారణాలు అతని ఉద్వాసనకు కారణం కావచ్చని, తానైతే ఖచ్చితంగా ఎంపిక చేసేవాడినని చెప్పాడు. తాను కెప్టెన్గా ఉన్నప్పుడు 2 ఆటగాళ్ల మధ్య ఎంపిక సంక్లిష్టంగా మారితే జట్టు దృక్పథం నుంచి ఆలోచించి ఎంపిక చేస్తానని వెల్లడించారు. సదరు ఆటగారి చేరికతో జట్టుకు అదనపు విలువ చేరుతోందా లేదా అనేది ఎంపిక చేస్తానని చెప్పుకొచ్చాడు. జట్టులో ఎక్కువ మంది కెప్టెన్లు ఉండడం సమస్యగా మారుతుందని భావించారేమో అంటూ అభిప్రాయపడ్డాడు.